కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 20వ కీర్తన 5వ వచనం, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరుచునుగాక. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు ప్రార్థనలను ఆలకించే దేవుడు. మన దేవుని పేరే ప్రార్థన ఆలకించువాడా. ప్రార్థన ఆలకించే దేవుడు ఈ భూలోకంలో ఎవరు ఆయనకు ప్రార్థన చేసినా వారందరి ప్రార్థనలను ఆయన ఆలకిస్తాడు. వారి ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమో, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదన్నో. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న హిజ్కియా అనేటటువంటి రాజుగారికి మరణకరమైన రోగము సంభవించినప్పుడు యెషయా అనబడినటువంటి ప్రవక్త ద్వారా దేవుడు ఒక వర్తమానాన్ని పంపించాడు. హిజ్కియా, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుడు వర్తమానాన్ని పంపించాడు. ఈ హిజ్కియా ఆ మాటను విన్న తరువాత మంచం మీద నుండి దిగి గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి మొర్ర పెడుతున్నాడు. నిజమే, మన జీవితాల్లో కూడా ఏ సమస్య మన జీవితంలో మనకు ఎదురైనా మన ఆయుధం ప్రార్థన ఒక్కటే. ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థనే. ఈ హిజ్కియా రాజు కూడా మంచం మీద నుండి దిగాడు, గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎలా జరిగించానో కృపతో జ్ఞాపకము చేసుకోనమని దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన అలా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన ప్రార్థన, ఆయన కన్నీటిని దేవుడు చూచాడు. మన దేవుడు చూచే దేవుడు, మన దేవుడు ఆలకించే దేవుడు. హిజ్కియా రాజు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి మరలా యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు.
15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నానని చెప్పు, నేను అతన్ని బాగు చేస్తున్నానని చెప్పు అని అన్నారు. నిజమే, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి నిన్ను నీవు తగ్గించుకొని కన్నీళ్లు విడుచుచు దేవునికి ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన కూడా ప్రభు అంగీకరిస్తారు. ఆయన రాజనో ఉన్నత స్థానములో ఉన్నాడనో అతని ప్రార్థన ఆలకించడం కాదు. ఎందుకనగా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకుని ఉంటే ఎవరి ప్రార్థన అయినా ప్రభు ఆలకిస్తాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయాన్ని మనం చదివితే కుష్ఠరోగి ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. వాక్యం చెప్తుంది, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని యేసయ్యకు ప్రార్థన చేశాడు. నిజమే, ఒక వ్యక్తి తనను తాను తగ్గించుకుని యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి రాజు అయినా, ఆ వ్యక్తి అధికారి అయినా, ఆ వ్యక్తి ధనవంతుడైనా, ఆ వ్యక్తి సామాన్యుడైనా, ఆ వ్యక్తి పేదవాడైనా, ఆ వ్యక్తి బలహీనుడైనా, నువ్వు ఏ పరిస్థితిలో ఏ కేటగిరీకి చెందిన వ్యక్తి అయినా సరే దేవుని సన్నిధిలోకి వచ్చి తగ్గించుకుని ఉంటే దేవుడు నీ ప్రార్థనలు ఆలకిస్తాడు, నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిత్యము ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అపోస్తులైన పౌలయ్య గారు అంటారు, ఎడతెగక ప్రార్థన చేయుడి అని అంటున్నారు. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని అన్నారు. యేసు ప్రభు కూడా చెప్పారు, మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని అన్నారు. విసుగక నిత్యము ప్రార్థన చేయుడి అని చెప్పారు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, అయితే అతడు ఆసక్తితో ప్రార్థించానని వాక్యం చెప్తుంది. మన జీవితాల్లో కూడా ఆసక్తి కలిగిన ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన, మెలకువ కలిగిన ప్రార్థన మన జీవితంలో అలవరుచుకుందాం. మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలను సఫలం చేస్తారు. అలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునికి మొర్రపెట్టి దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, అయ్యా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడు అయ్యా. నీ బిడ్డల యొక్క ప్రార్థనలను మీరు ఆలకించండి, ప్రార్థనలకు జవాబు దయచేయండి. ఒక వ్యక్తి బలహీనుడైనా, ఒక వ్యక్తి సామాన్యుడైనా, సామంతుడైనా నీ సన్నిధిలోకి వస్తే, తగ్గించుకుంటే, దీనత్వాన్ని ధరిస్తే ప్రతి ఒక్కరి ప్రార్థనలను నువ్వు ఆలకిస్తావు నాయన. అయ్యా నీ బిడ్డల యొక్క ప్రతి ప్రార్థనలను మీరు ఆలకించండి. ఎవరైనా బలహీనులుగా ఉంటే యేసు నామములో స్వస్థత కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి కీడును తొలగించండి, నెమ్మది కలుగ చేయండి. సమస్త ఆశీర్వాదాలకు కారణభూతుడువైన మా తండ్రి, గొప్ప కార్యములను మీరు జరిగించండి. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు నీకే ఆరోపిస్తున్నాను. అయ్యా నీ సహాయమును దయచేసి దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యాల్ని బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమును బట్టి ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా.
అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం